హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి గోంగూర పచ్చడి. అల్లాటప్ప గోంగూర పచ్చడి కాదండి, పచ్చిమిర్చితో గోంగూర రోటి పచ్చడి అనమాట. మనం ఎండుమిర్చితో చేస్తుంటాము, ఇంకా పల్లీలు నువ్వులని వేసి చేస్తుంటాం కదా. అలా కాకుండా ఇలా పచ్చిమిర్చితో సింపుల్గా ఎప్పుడైనా చేశారా? ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ చేసేస్తారనమాట, అంత రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదిగోండి, గోంగూర వచ్చేసి నేను 4 కట్టల వరకు తీసుకున్నాను. మనకి తెల్ల గోంగూర వచ్చేసి 2 కట్టలు తీసుకున్నాను. అలాగే పుల్ల గోంగూర వచ్చేసి 2 కట్టల వరకు తీసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎర్రగా ఉంది చూసారా ముచ్చుకు. ఈ ముచ్చుకు ఎర్రగా ఉంటే పుల్ల గోంగూర, ఇది తెల్లగా ఉంటే నార్మల్ గోంగూర అన్నట్టుమాట. 2 కలిపేసాననమాట. 2 కలిపి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 4, 5 సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ అస్సలు లేకోకుండా చూసుకొని పక్కన పెట్టేయండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 20 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి, పైన బొడ్డులు తీసేసి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు వచ్చేసి 2 తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వచ్చేసి ఒక 4, 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముచ్చుకులు తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసేసుకొని పైన మూత వేయండి, లేకపోతే పేలే అవకాశం ఉందండి, ముఖం మీద పడతాయి ఆ చిందులు అనేవి. ఇలా మూత పెట్టేసి ఒకసారి గరిటె పెట్టి కలుపుకున్నాము. చూడండి, మనకి చక్కగా మగ్గిపోయాయి చూసారా. ఇలా మగ్గిపోయిన ఈ పచ్చిమిర్చిని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మగ్గిపోయిన పచ్చిమిర్చిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. తీసి పక్కన పెట్టిన తర్వాత మిగిలిన ఆయిల్లో ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేద్దాము. ఆయిల్లో మనకి గోంగూర అనేది బాగా మగ్గిపోవాలన్నమాట. వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్తో ఉంటే మనకి పచ్చడి అనేది జోరు జోరు అయిపోతుంది, లేదా పుల్ల పుల్లగా ఉంటుంది. ఇలా చేయండి, పుల్లగా కాదు కదా, జోరు అవ్వదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినే కొద్దీ కూడా తినాలి అనిపించేంత రుచి వస్తుంది అనమాట. ఇది గోంగూరను ఇప్పుడు మూత తీసిన తర్వాత గల్లులుప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి మూత పెట్టేయండి ఒక 5 నిమిషాలు. ఇలా మూత పెట్టేస్తే మనకి చక్కగా చూసారా, కలర్ చేంజ్ అయ్యి మనకి గోంగూర అనేది ఇలా మగ్గిపోతుంది అనమాట. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మీరు వదిలేసారంటే వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. మనం ఉప్పు యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా చక్కగా పక్కకి సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి చూడండి, మనకి వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేసింది, చక్కగా మగ్గిపోయి గోంగూర అనేది. చాలా మందికి తెలియక గోంగూరని కుక్ చేస్తూ ఉంటాం, కానీ మనం ఆయిల్ వేసి వాటర్ అనేది చాలా వరకు అందులోనే ఉండి గోంగూర అనేది కుక్ అవ్వదు తొందరగా, లేదా ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా గల్లులుప్పు ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేయండి. మీరు గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ గల్లులుప్పు కానీ యాడ్ చేయడం వల్ల మనకి వాటర్ కంటెంట్ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ కుక్ చేస్తే చూడండి, గోంగూర అనేది అసలు వాటర్ కంటెంట్ అనేది లేకోకుండా మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన గోంగూరని దింపి పక్కన పెట్టుకొని ఇది చల్లారే లోపల రోలు మొత్తాన్ని కూడా శుభ్రంగా వాటర్ లేకోకుండా ఇలా కడిగి తుడిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా దంచుకోండి. పచ్చాగా చక్కగా ఇలా దంచుకోవాలన్నమాట. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది. ఇక చూడండి, పచ్చిమిర్చి కూడా మనకి చక్కగా నలిగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఈ గోంగూర పచ్చిమిర్చిని కూడా బాగా కచ్చపిచ్చగా దంపేయాలన్నమాట. మరీ మెత్తగా వద్దండి, కచ్చపిచ్చగా దంచుకుంటేనే మనకి గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మొత్తం కూడా కలుపుకుంటూ మొత్తం కూడా దంపేయాలన్నమాట. ఇలా దంపేసిన తర్వాత చూడండి, మనకి చక్కగా ఇలా నలిగిపోయింది కదా. ఇలా నలిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసి ఒక 10 రెబ్బలు తీసుకొని పైన ఉన్న ఆ పొట్టు మొత్తం కూడా తీసేసుకొని ఇందులో వేసేయండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేయండి. ఈ జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రోల్ పెట్టి చక్కగా మొత్తం కూడా కలిసేటట్టు, ఎల్లుల్లిపాయలు మొత్తం నలిగిపోయేటట్టు చక్కగా ఇలాగ దంపేయండి. ఇలా దంపేసిన తర్వాత ఒక చిటికెడు ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకోండి. అలాగే గల్లులుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నేను గోంగూర కుక్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ కొంచెం గల్లులుప్పు అనేది యాడ్ చేసాం కదండి, అందుకనే నేను హాఫ్ టీ స్పూన్ వరకే గల్లులుప్పు అనేది యాడ్ చేశాను. మరి ఎక్కువగా మనం యాడ్ చేసామంటే కసమైపోయే అవకాశం ఉంది. కానీ పుల్ల గోంగూర
మామూలు గోంగూర 2 కలిపాం కాబట్టి మనకి ఉప్పు అనేది చాలా పడుతుందండి. గోంగూరలో ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదో మనకు ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇలా ఈ 2 కూడా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇలా దంపేయండి. ఇలా దంపేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండీ! ఒక్కొక్క ఉల్లిగడ్డని ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకొని, ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా దంచేయండి. చక్కగా ఈ ఉల్లిగడ్డలు, గోంగూర చట్నీ అనేది కలిపి దంపి వేడి వేడి అన్నంలో అంత నెయ్యేసుకొని, ఇంత పచ్చడేసుకొని తింటుంటే పంటి కింద ఈ ఉల్లిపాయ ముక్కలనేది పడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరనమాట. ఎప్పుడు చేసుకోవాలన్నా గానీ ఇలా పచ్చిమిర్చి గోంగూర రోటి పచ్చడానికి ఎక్కువగా చేసుకుంటారనమాట. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఇలా బాగా దంపేయాలనమాట. మరీ ఎక్కువ కాదండి, కచ్చా పిచ్చాగా దంపేస్తే సరిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. టేస్ట్ కూడా దానికి మించుందనమాట. అంత బావుంది. ఒకసారి గరిటె పెట్టి మొత్తం కూడా ఇలా రోట్లోకి వేసిన తర్వాత రోల్ పెట్టేసి మరొకసారి ఇలాగా మొత్తం కూడా కచ్చాపిచ్చాగా దంపేయండి. ఇలా దంపేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి, ఇంత పచ్చడి వేసుకొని తింటుంటే నోట్లో నీళ్లు కాదు కదా, ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. Thank you. Thank you for watching.